చిన్న పల్లె, పచ్చని పొలాలు, ఉదయం మబ్బుల్లో నిండిన ఆహ్లాదం. అది రాముని ఊరు. రాము చిన్నప్పటినుంచి రైతు కుమారుడు. ఉదయం లేవగానే తండ్రితో పొలానికి వెళ్లడం, సాయంత్రం స్నేహితులతో ఆడుకోవడం, అతని జీవితం అంతే సంతోషంగా ఉండేది. ఒకరోజు రాము తన తండ్రిని అడిగాడు, నాన్నా, మనం ఇంత కష్టపడినా ఎందుకు కొన్నిసార్లు పంటలు పాడైపోతాయి? తండ్రి నవ్వుతూ చెప్పాడు, బిడ్డా, ప్రకృతి మన చేతుల్లో ఉండదు, కాని కష్టం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత వరుసగా 2 సార్లు పంట నష్టపోయింది. ఊరంతా నిరాశలో మునిగిపోయింది. రాము కూడా కొంతకాలం ఆశ కోల్పోయాడు. ఇంత కష్టపడి ప్రయోజనమేమిటి అనుకున్నాడు. ఒక సాయంత్రం పొలంలో ఒంటరిగా కూర్చున్న రాము గమనించాడు, పక్కనే ఉన్న ఒక చిన్న మొక్క గాలి, వర్షం తట్టుకుని నిలబడి ఉంది. అప్పుడు అతనికి తండ్రి మాటలు గుర్తొచ్చాయి. ప్రకృతి మన చేతుల్లో లేదు, కాని మన కష్టం మాత్రం మన చేతుల్లో ఉంది. ఆ రోజునుంచి రాము నిర్ణయించుకున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకూడదు అని. కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు, పొలాన్ని మార్చుకున్నాడు, మళ్ళీ కష్టపడ్డాడు. కొన్ని నెలల తరువాత అదే పొలం బంగారు పంటతో మెరిసింది. ఊరంతా ఆశ్చర్యపోయింది. కాని రాముకు ఒక నిజం అర్థమైంది. కష్టం ఎప్పుడూ వృధా కాదు. కాలం పరీక్షిస్తుంది, కాని ఫలితం తప్పకుండా ఇస్తుంది.